హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ స్నాక్. ఈరోజు వీడియోలో ఒక కొత్త స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ పౌడర్ని చేసుకున్నామంటే స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు ఈ స్వీట్ని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా స్వీట్ని చేసుకున్నారంటే మళ్ళీ స్వీట్ తినాలి అనిపించినప్పుడల్లా ఇలానే చేసుకుని తినేస్తారు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న పదార్థాలతో ఈ స్వీట్ని చేసుకోవచ్చండి. మరి ఈ టేస్టీ స్వీట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒక పౌడర్ని చేసుకోవాలని. ఆ పౌడర్ చేసుకోవడానికి మిక్సీ జార్లో ఒక 20 బాదం పిక్కలను వేసుకున్నాను. అలాగే ఒక 4 ఇలాచీని వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోండి. షుగర్ వేసుకోవడం వల్ల పౌడర్ చేసేటప్పుడు మనకి కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఈ విధంగా మిక్సీ పట్టించుకోండి. మరి మెత్తగా అవసరం లేదు, కొద్దిగా బరకగా ఉంటే సరిపోతుంది. మనం బాదం పిక్కలు వేసాం కాబట్టి మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఒక్క పౌడర్ ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా ఈజీగా మనం స్వీట్ని చేసుకోవచ్చండి. సో ఇంకా లేట్ చేయకుండా మిగతా ప్రిపరేషన్ని చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకుని కొద్దిగా ప్యాన్ని వేడి చేయండి. ప్యాన్ వేడైన తర్వాత 1 కప్పు పాలు, 3 కప్పుల నీళ్ళని వేసుకోండి. పాల క్వాంటిటీ ఎక్కువ కావాలంటే 2 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్ళని వేసుకోండి. నేను 2 మిక్స్ చేసి ముందే పెట్టుకున్నాను. వీటిని వేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. చూసారా, ఒక పొంగు వచ్చింది కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని వేసుకోండి. అలాగే ఒక 3/4 కప్పు వరకు పంచదారని వేసుకోండి. స్వీట్ తక్కువ తిన్న వాళ్ళైతే 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వీటిని మరిగించుకోండి. ఇలా మరిగించడం వల్ల మనం ఇందులో బాదం, ఇలాచీ వేసాం కదా, ఆ ఫ్లేవర్స్ అనేవి పాలకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు గోధుమ రవ్వని వేసుకుంటున్నాను. గోధుమ రవ్వ అనేది చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి, ఎందుకంటే ఉడికిన తర్వాత ఎక్కువగా అయిపోతుంది. మనం లిక్విడ్ని 4 కప్పులు తీసుకుంటే 1/2 కప్పు గోధుమ రవ్వ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని ఉడికించుకోండి. ఉడికించేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి. హైలో పెట్టారంటే పొంగిపోతుంది. నేను ఆల్రెడీ హైలో పెట్టి ఉంచడం వల్ల నాది పొంగిపోయింది. ప్యాన్ అనేది వెడల్పుగా ఉన్న పొంగదు అంతగా. ప్యాన్ నేను చిన్నది తీసుకున్నాను కదా, సో నాది పొంగిపోయింది. మ్యాక్సిమం లోలో పెట్టుకుని నూకను వేసుకుంటే నూక అనేది కరెక్ట్గా ఉడుకుతుంది, పొంగకుండా ఉంటుంది. ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. గోధుమ నూకని వేయించుకొని వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నేను చిన్న ప్యాన్ పెట్టుకోవడం వల్ల నాకు డబల్ పని అయిందండి. గ్యాస్ క్లీన్ చేసుకోవాలి, ఇంకా ఈ ప్యాన్ అన్నీ తోముకోవాలి. మీరు ఇలా పొరపాటు చేయకూడదని నేను ఈ వీడియో క్లిప్ని మిస్ చేయకుండా చూపిస్తున్నాను. ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 3 to 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం పాలను బాగా మరిగించాం కదా, నూక వేగంగానే ఉడికిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఉండాలి. ఈ విధంగా నీరులా ఉంటేనే మనకి చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది. ఈ విధంగా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది కూలైన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది, అంటే చిక్కబడుతుంది. కూలైన తర్వాత మీకు నేను చూపిస్తాను. చూసారా, ఈ విధంగా ఉంటుందండి. అంతేనండి, టేస్టీ మనకి రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది. ఇది ఒక రవ్వ కేసరి అని చెప్పవచ్చు, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. బాదంని పౌడర్ చేసి వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంది. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఈరోజు వీడియోలో బ్రెడ్ అండ్ సూజీని యూజ్ చేసి చాలా సింపుల్గా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్వీట్ తినాలి అనిపించేటప్పుడు చాలా తక్కువ టైంలో ఈ స్వీట్ని చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ డెలిషియస్ స్వీట్ని తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందు ఒక బౌల్ తీసుకొని ఒక 3 బ్రెడ్ పీసెస్ని వేసుకోండి. ఇందులోనే 1/2 కప్ గోధుమ రవ్వని వేసుకోండి. గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత వేడిగా ఉన్న వాటర్ని 1 కప్ వరకు వేసుకోండి. వాటర్ అనేవి వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి. ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు వీటిని ఈవెన్గా మిక్స్ చేసుకుందాం. ఈ స్వీట్ అనేది మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి.
ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే అరకప్పు వరకు షుగర్ని వేసుకోండి. మీరు షుగర్ పౌడర్ వేసినట్టయితే 1/4 కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకోండి. ఆ తర్వాత 1/4 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి వీటి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. అలానే 1/4 టీ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకోండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇలాచీ పొడి వేయడం వల్ల స్వీట్ ఫ్లేవర్ బాగుంటుంది. చివరిగా 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోండి. బేకింగ్ పౌడర్ మీ దగ్గర లేకపోతే వంట సోడా ఉంటుంది కదా, వంట సోడాని వేసుకోవచ్చు. అది లేకపోతే ఈనో పౌడర్ని 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా పౌడర్ వేయడం వల్ల స్వీట్ అనేది పొంగుతూ వస్తుంది. ఈ విధంగా ఈవెన్గా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకొని హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వీడియో క్లిప్లో చూపించే విధంగా ఒక గరిటెను తీసుకొని ఈ విధంగా స్వీట్ని వేసుకోండి. ఇలా ఒక గరిటెడు వేస్తే సరిపోతుంది. ఫ్లేమ్ అనేది లోలో మాత్రమే ఉండాలి, లేదంటే లోపల కుక్ అవ్వకుండా బయట మాత్రమే కలర్ చేంజ్ అయిపోతుంది అండ్ అడుగు కూడా మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకోండి. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని వేయించుకోండి. ఇలా ఈవెన్గా రెండు వైపులు వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని సైడ్న తీసుకుంటే అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ బ్రెడ్ స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఇలానే రిమైనింగ్ కూడా వేసుకోండి. వేసేటప్పుడు ఒక్కటి మాత్రమే కడాయిలో వేసుకోండి. 2-3 వేసామంటే దగ్గర అయిపోయి ముద్దయిపోతాయి. వెడల్పాటి కడాయి అయితే ఒక 3-4 వేసుకున్నా ప్రాబ్లం ఉండదు. నేను తీసుకునే కడాయిలో ఒకటి మాత్రమే పడుతుంది కాబట్టి ఒక్కొక్కటి నేను వేసుకున్నాను. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే అంతేనండి, ఎంత టేస్టీ బ్రెడ్ స్వీట్ అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.